ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము అంటే పరమాత్మ తెలియజేసేదేమిటి అంటే, నాయందు ఆసక్తమైనటువంటి మనసు కలిగి నన్నే ఆశ్రయించి ధ్యానయోగము మొదలైనవి అభ్యసిస్తూ నన్ను ఏ విధంగా తెలుసుకోగలవో అనే చెప్పడాన్ని బట్టి జ్ఞానయోగమునకు భక్తి యోగము ధ్యానయోగము కూడా సహాయభూతాలుగానే ఉంటాయి అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా కూడా కొంతమంది ఏమంటారు, మాకు భగవతత్వం తెలియడం లేదే అని కొందరు అడుగుతూ ఉంటారు. దానికి సమాధానమైతే మనకి ఇప్పుడు తెలియజేయబడింది. దైవమునందే ఆసక్తమైనటువంటి చిత్తము కలిగి ఉండడము, దైవాన్నే ఆశ్రయించడము, ధ్యానము మొదలైనటువంటి యోగాలను అభ్యాసము చేయడము అనే యోగ్యతలు అర్హతలు కలిగి ఉండాలి. అలా అర్హత కలిగినటువంటి వానికి మాత్రమే దైవం యొక్క విజ్ఞానము, దైవం యొక్క అనుభూతి కలుగుతుంది అని కదా ఇక్కడ మనకి తెలియజేయబడింది. అంటే భగవంతుని యందే మనసు ఆసక్తమై ఉండాలి, భగవంతుణ్ణే ఆశ్రయించాలి, ధ్యానము మొదలైన యోగాభ్యాసాన్ని అనుసరించాలి. అటువంటిదే భగవంతుని సంపూర్ణంగా నిస్సంశయంగా తెలుసుకోవడానికి తగినటువంటి యోగ్యతలు అని చెబుతూ, దేనిని తెలుసుకున్నట్లయితే మరలా కూడా ఈ ప్రపంచమును తెలుసుకోదగినది మరి ఒకటి మిగలకుండా ఉంటుందో, మిగిలి ఉండదో అటువంటి అనుభవ సహితమైనటువంటి జ్ఞానాన్ని గురించి సంపూర్ణంగా నీకు తెలియజేస్తాను. ఎలాగంటే భక్తునిపై భగవంతునికి ఎటువంటి నిరంతరమైనటువంటి కరుణ కలిగి ఉన్నదో అనే విషయాన్ని స్ఫురింపజేస్తూ, భక్తుడగు అర్జునునికి భగవానుడు విజ్ఞానముతో కూడుకొని ఉన్నటువంటి జ్ఞానాన్నే ఉపదేశిస్తూ ఉన్నారు. ప్రపంచమున ఏమేమి ఉన్నాయి? అనేక విద్యలు ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి. కానీ వాటిలో ఎన్నిటిని తెలుసుకున్నప్పటికీ కూడా విద్య అనేటువంటిది పూర్తి అవుతుందా? కాదు. ఇంకా కూడా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది, కొంత శేషించే ఉంటుంది. కానీ భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే అనుభవపూర్వకంగా పొంది ఉంటారో, అలా పొందినప్పుడు సమస్తము కూడా తెలియబడినదియే, తెలుసుకున్నట్లే అవుతూ ఉన్నది. అప్పుడు ఇంకా తెలియదగినటువంటిది ఏది కూడా మిగిలి ఉండదు కదా. అందుకే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనేటువంటి ఉపనిషద్వాక్య రీతిగా కూడా ఈ అర్థమే కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి దేనిని తెలుసుకున్నట్లయితే సమస్తము తెలుసుకొనబడినదే అవుతుందో, ఏది సమస్త శాస్త్రాల యొక్క సారమే అయ్యున్నదో అటువంటిదే కదా ఆత్మతత్వము. ఆ భగవతత్వాన్ని అనుభూతం చేసుకుంటే సరిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టుకి నీరు మనం చెట్టంతా తడపనవసరం లేదు. చెట్టు మొదట్లో నీళ్లు పోసినట్లయితే సరిపోతుంది. ఆ పోసినప్పుడు ఆ వ్రేళ్ల ద్వారా చెట్టు కణము కూడా అణువణువు కూడా అంటే ఆకులను కొమ్మలను సర్వము తడిపినట్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మము యొక్క అనుభూతిని పొందినట్లయితే అన్ని అనుభవాలను కూడా పొందినట్లే అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు అదే మనకి విఘ్నేశ్వరుని కథలో మనకేమని తెలియజేస్తారు అంటే, కుమారస్వామి విఘ్నాధిపత్యాన్ని గురించి, ఆ యొక్క ఆధిపత్యాన్ని గురించి కుమారస్వామి జగత్తంతా కూడా ప్రదక్షిణ చేసి వచ్చారు. అదే విఘ్నేశ్వరుడే అయితే ఏం చేశాడు? తండ్రి అయినటువంటి శివునికి మాత్రమే ప్రదక్షిణం చేశాడు.
ఎందుకు అంటే ఆ శివుడు సర్వము వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ ప్రదక్షిణం చేసి దాని ద్వారా సమస్త బ్రహ్మాండాన్ని కూడా ప్రదక్షిణము చేసినటువంటి ఫలితాన్ని పొందిన వారయ్యారు కదా. అట్లాగే ఒక్క బ్రహ్మ విద్యను గనక పొందినట్లయితే సమస్త విద్యలను కూడా నేర్చినట్లే అవుతూ ఉన్నది. ఎందుకు? అవన్నీ కూడా దానిలోనివే, దాని నుండి ఉత్పన్నమైనవి. అంటే అక్కడ అల్టిమేటం, ఒక పతాక స్థాయి, ఒక జ్ఞేయ వస్తువు, ఒక అధిష్టాన వస్తువు ఏంటి? బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను పొందినట్లయితే సమస్త విద్యలు ఎన్నైతే ఉన్నవో అన్నీ నేర్చినట్లే అవుతాయి. ఇంకా కూడా మనుజుని యొక్క ఆయుష్కాలము, శరీరం యొక్క ఆయుష్కాలం మనకేమని చెప్పారు? 100 సంవత్సరం, మనుజాలకి 100 సంవత్సరాలు వాయువటందురు అన్నప్పుడు ఈ మనుజ శరీరానికి 100 సంవత్సరాల ఆయు పరిమితి అనేది చాలా తక్కువ. ఎందుకు అంటే ఆయుష్కాలము తక్కువ అని చెప్పుకునేదానికంటే 100 సంవత్సరాలు దీర్ఘంగా బ్రతికేసేటువంటి వారు చాలా తక్కువ మంది. గర్భస్థ శిశువుగా పోవచ్చు, బాల్యంలో పోవచ్చు, కౌమారంలో పోవచ్చు, యవ్వనంలో పోవచ్చు, రోగాలతో పోవచ్చు, ప్రమాదాలతో పోవచ్చు, ఏదైనా పిడుగుపాట్ల వల్ల పోవచ్చు, సరీసృపాల కాటు చేయబోవచ్చు, ఎవరి చేతైనా చంపబడవచ్చు, అనారోగ్యాల చేత పోవచ్చు. ఈ విధంగానే అంటే ప్రకృతి పరమైనటువంటి ఏ కారణాంతరము చేతైనా దేహం పోవచ్చు. వాటినన్నింటినీ తప్పుకొని దీర్ఘాయుషు అయినటువంటి 100 సంవత్సరాలు కూడా బ్రతికి ఉండవచ్చు. అందుకే మనుజుని యొక్క ఆయుష్కాలం ఎట్లా? చాలా తక్కువ. అది మనం ఇంత జరిగింది అంటాం, జరిగిన దానిలోది ఒక్క క్షణం కూడా, రెప్పపాటు కాలం కూడా తిరిగి తీసుకొని వాడుకోలేము. మరి ఎంత మిగిలి ఉన్నది తెలియదు. అది ఇప్పుడే పోవచ్చు, రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు, లేదా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొనసాగవచ్చు. ఎవ్వరూ కూడా రాబోయేటువంటి దానికి, జరగబోయేదానికి ఎవ్వరూ కూడా లెక్కను చూపించలేరు. జరిగిపోయినటువంటి దానిని గురించి రవంతా కూడా తిరిగి ఉపయోగించుకోలేరు. కాబట్టి మనుజుని యొక్క ఆయుష్కాలం అయితే చాలా తక్కువ, నమ్మకం లేనటువంటిది. కాబట్టి శాస్త్రాలకు విద్యలకు అయితే అంతే లేదు. అనేక మంది మహనీయులు అనేక శాస్త్రాలను ఆవిర్భవింపజేశారు, అనేక రకాలైనటువంటి విద్యలను కూడా సృష్టి చేశారు. అయితే ఈ విద్యలన్నీ కూడా, సర్వ విద్యలు కూడా దేనికోసము? పొట్టకూటి కోసమే కదా. కాబట్టి ఆ పొట్టకూడు అన్నప్పుడు ఈ శరీరం ఉన్నప్పుడే కదా. అంటే ఇక్కడ సమస్త శాస్త్రాలకు విద్యలకు అంతున్నదా? లేదు. కాబట్టి వీటన్నింటినీ కూడా పట్టుకొని వేలాడే కంటే సారములకే సారమైనటువంటి దైవాన్ని తెలుసుకోవడమే కదా జీవుని కర్తవ్యం. ఎన్ని విద్యలు నేర్చినా ఇంకా విద్యలు మిగిలే ఉంటాయి. ఎన్ని శాస్త్రాలు పాటుబడి అధ్యయనం చేసినా కూడా ఇంకా పఠించదగినటువంటివి, అమూల్యమైనవి, అవసరమైనవి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. సరే, వీటన్నింటి వైపు కాకుండా వాని యొక్క జీవితకాలం చాలా తక్కువ కాబట్టి మనకి కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగంతో పోలిస్తే మనకి మానవుని జీవనం అనేటువంటిది జీవితకాలం చాలా తక్కువ. ఆ తక్కువలో వాడు ఇవన్నీ కూడా శాస్త్రాలు, వేదాలు, శృతులు, పౌరుషేయాలు, అపౌరుషేయాలు, మరి ఇటువంటివన్నీ సత్శాస్త్రాలు, అనేక విద్యలు, ఇవన్నీ వాడు కూడగట్టుకోగలుగుతాడా? లేదు. వీటన్నింటికీ మూలమైనటువంటిది జీవుని యొక్క జీవితాన్ని మరి సార్థకపరిచేటువంటిది, జీవుడు దేవుడయ్యేటువంటి స్థితి, ఈ యొక్క జీవుడు బ్రహ్మమునందు ఐక్యమయ్యేటువంటి స్థితి, సకల శాస్త్రాలకు వేదాలకు మూలమైనటువంటి ఏ బ్రహ్మ విద్య అయితే ఉన్నదో అది మాత్రము తప్పనిసరిగా జీవుని యొక్క కర్తవ్యం. ఎందుకు? సర్వము శాస్త్రాలకు, సర్వ విద్యలకు సారాతి సారమైనటువంటి దైవాన్ని తెలియడమే కదా అసలు జీవుని యొక్క కర్తవ్యం. అలా కాకుండా జీవితం అంతా కూడా తాను బ్రతికి ఉన్నన్నాళ్ళు కూడా దీని ద్వారా మంచి ఉంటుంది, దీని ద్వారా పేరు వస్తుంది, దీని ద్వారా సంపాదన పెరుగుతుంది, దీని ద్వారా గుర్తింపు వస్తుంది, దీని ద్వారా పదవులు వస్తాయి, ఇటువంటి వాటి ద్వారా ఇవన్నీ కూడా ప్రపంచము అన్నప్పుడు పంచభూతాలు ఎంత అస్థిమితమైనవో, స్థిరపడినవి కావు, అస్థిరమైనవి. అవి కాకుంటే పంచభూతాలలో ఉత్పన్నమైన జీవుల
కంటే దీర్ఘకాలం అవి ఉంటాయేమో, కానీ అవి కూడా అస్థిరమైనవే, ప్రళయకాలంలో అవి నశించేవే. కాబట్టి ఇక్కడ జీవుని యొక్క కర్తవ్యం ఏంటి అంటే జీవితం అంతా కూడా తనకు ఇవ్వబడినటువంటి ఆ 100 సంవత్సరాలు ఒకవేళ పరిపూర్ణంగా 100 సంవత్సరాలు వాడు బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఇతర విద్యల యొక్క వాటిని ఇతరత్ర విద్యలను సముపార్జించుకోవడంలోనే కాలాన్ని గడిపివేశాడు అనుకో, ఇంకా బ్రహ్మ విద్యను కానీ ఆ భగవంతుని యొక్క విజ్ఞానాన్ని కానీ పొందలేదనుకో, వాడికాయు పరిమితి అనేది తీరిపోయింది. ఇక వాని యొక్క మానవ జన్మ అనేటువంటిది అర్ధరహితమే కదా, నిరర్ధకమేగా, ప్రయోజనం లేనిదేగా, వ్యర్థమే అయిపోతుందిగా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని కడతీర్చాలి అని భావించాడు. అర్జునులాగా తయారయ్యి ఆ బ్రహ్మ విద్యను సముపార్జించుకోవాలి అనే కోరిక కలిగినటువంటి జిజ్ఞాసులందరూ కూడా అర్జునులే. ఆ అర్జునుడికి బోధించినట్లు భగవద్గీత అనేటువంటిది భగవంతుని ముఖారవిందంగా జాలువారినటువంటి ఈ అమృత గీతా సుధా అనేటువంటిది ప్రతి ఒక్కరూ అర్జునుడుము అని భావించినట్లయితే మనమందరం కూడా పరమాత్మ తత్వాన్ని గురించి అంత శ్రద్ధతో అమృతప్రాయమైనటువంటి సుధారసాన్ని మనం కూడా పానం చేస్తాం. అంటే ఇక అప్పుడు మృతము చావు అనేది ఉండదు, శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని పొందుతాము అని తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని కడతీర్చాలనుకున్నాడా? ఈ యొక్క భగవద్గీతామృతం అని పానము చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కడతీర్చుతాడు. అటువంటి బ్రహ్మ విజ్ఞానము ఉపదేశించడానికే ప్రారంభించారు. ఇక్కడ జ్ఞానము విజ్ఞానము అని కదా 2 రకాలుగా చెప్పారు కదా. జ్ఞానం అంటే ఏంటి? శాస్త్రాలలో ఉత్పత్తి చేసినటువంటి జ్ఞానము, శాస్త్రాల ద్వారా ఉత్పన్నమయ్యే సంభవించేటువంటి జ్ఞానం. అదే శబ్ద బ్రహ్మము, ఓంకార తత్వము. అదే అంటే ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేటువంటిది వ్యక్త పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకార ప్రణవ శబ్దం. ఆ అకార ఉకార మకారం అనబడేటువంటి అర్ధమాతృకుల చేత ఏర్పడినటువంటి ఆ ఓంకారానికి అతీతమైనటువంటి స్థితి అవ్యక్త పరబ్రహ్మ స్వరూపం. వ్యక్త పరబ్రహ్మ స్వరూపాన్ని ఎప్పుడైతే మనం అనుసరించి దానిని అవగతం చేసుకున్నామో అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్థానానికి మనం కూడా చేర్చబడతాం. అట్లాగే ఇప్పుడు మనకి జ్ఞానమని విజ్ఞానమని 2 రకాలుగా తెలియజేశారు. జ్ఞానం అంటే శాస్త్రాల ద్వారా తెలియబడేటువంటి జ్ఞానం, అదే శబ్ద బ్రహ్మము. అది ఈ శబ్ద బ్రహ్మము అనేటువంటిది మరి బ్రహ్మము అవ్యక్త బ్రహ్మము నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఎటువంటి నిశ్శబ్దం నుండి శబ్దము అనేటువంటిది ధ్వనింపజేస్తుందో, అవ్యక్తం నుండి వ్యక్తము అనేటువంటి బ్రహ్మ పదార్థము అనేటువంటిది వెలువడిందో, దానికి కూడా అతీతమైనటువంటిది, సర్వవ్యాపకమైనది, ఏకరసమాత్రమైనది, సదా నిరంజనమైనది, నిరతిశయానందమైనటువంటి పరమాత్మ వస్తువే ఆ యొక్క అవ్యక్త పరబ్రహ్మ స్వరూపం. అయితే ఇక్కడ జ్ఞానము అన్నప్పుడు ఏమైంది? శబ్ద బ్రహ్మము, ఓంకారము, ప్రణవ శబ్దము అది అజ్ఞాన స్థితి నుండి జ్ఞానస్థితికి మార్చేటువంటిది. అంటే మరిక విజ్ఞానము అన్నప్పుడు ఇప్పుడు జ్ఞానము అన్నప్పుడు శాస్త్రాల ద్వారా ఉత్పన్నమై మహనీయుల ద్వారా కూడా ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని ఆ యొక్క శబ్ద బ్రహ్మం వరకు కూడా మనం చేరగలిగినటువంటి సాధనను గురించి తెలుసుకోవడం, అది శబ్ద బ్రహ్మము. ఆ యొక్క మరి అది జ్ఞానం అయితే ఇంకా విజ్ఞానము అంటే అది అనుభవ జ్ఞానం. కేవలం అనుభవం ద్వారా మాత్రమే సాధించుకోవడం. అనుభవము అనేటువంటిది వ్యక్తం చేయటానికి సాధ్యం కాదు. ఇంతవరకు అని చెప్పవచ్చు. దానికి స్మృతి ఏమిటి అంటే ఒక చిహ్నము కానీ ఒక స్మృతి కానీ ఉండదు. దానికేంటి అంటే ఎవరి వారి యొక్క యోగ్యత అర్హత వాని యొక్క అనుభవ సిద్ధి నుండి పొందవలసిందే, కానీ అనుభవాన్ని ఎవ్వరం చెప్పలేం. ఎలాగంటే ఇప్పుడు చింతపండు ఉంది, ఆ చింతపండు పుల్లగా ఉంటుంది అని చెప్పాం.
చింతపండు పుల్లగా ఉంటుందా అని అంటే అది ఎట్లా తయారవుతుంది? చింత చెట్టు మొలుస్తుంది, దానికి ఒక కాయ వేస్తుంది, అది పండుతుంది, దాన్ని ఒలిచి ఎండబెట్టి చక్కగా ఇంట్లో పెట్టుకుంటే ఈ విధంగా ప్రతి వస్తువులోకి ఉపయోగించుకోవచ్చు. అది ఉత్తది నోట్లో వేసుకుంటే పుల్లగా ఉంటుంది అని అంటే సరే, అంతా బాగానే ఉంది. పులుపు ఎట్లా ఉంటుంది? పులుపు అంటే ఒక ఇంత చింతపండు తీసి వాడి నోట్లో వేయాల్సిందే. ఆ పులుపు అనేటువంటి దాన్ని ఎవరం చెప్పలేం. చింతపండు ఉత్పత్తిని గురించి, దాన్ని తయారు చేసి ఇంట్లో భద్రపరుచుకొని వాడే వరకు చెప్పగలం. కానీ వాడిన తర్వాత దాని యొక్క అనుభవం ఎలా ఉన్నది అంటే వాడు నోట్లో వేసుకొని చూడాల్సింది. అలాగే బెల్లం కూడా. బెల్లం తీపిగా ఉంటుంది అంటే బెల్లం అంటే ఏమిటి? ఇలా చెరుకు పండిస్తారు, చెరుకు ద్వారా బెల్లాన్ని తయారు చేస్తారు. ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుంది. తీయదనం అంటే ఏమిటి? తీయదనాన్ని గురించి ఎవరం చెప్పలేం. అది కేవలం అనుభవ జ్ఞానం. అనుభవానికి తనకి అర్థమవుతుంది. తీయదనం అనే ఒక పదాన్ని రూపొందించాడే కానీ తీయదనాన్ని గురించి ఆ పదం యొక్క అర్థం తన అనుభవ సిద్ధి. అది వేరే వాళ్ళకి తెలియదు. అది తెలియాలి అంటే వాడి నోట్లో కూడా ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. ఎలా ఉంది? తీయగా ఉన్నది. మీరు చెప్పినట్లే ఉన్నది. నేనేమని చెప్పాను? తీయగా ఉన్నదన్నాను. నేను కూడా అదే చెప్తున్నాను, తీయగానే ఉన్నది. తీయగా, తీపి అంటే ఏమిటి అంటే ఇంకొకరికి కూడా అదే ముక్క నోట్లో వేయడం. అంటే ఇది ఎవరి వాళ్ళ అగోచరమైనటువంటి అనుభవ సిద్ధి. ఇది నోటి మాటలతో చెప్పేటువంటిది కాదు, కంటికి గోచరించేటువంటిది కాదు. దానినే విజ్ఞానము అంటారు. అంటే జ్ఞానము తెలుసుకోబడేదైతే అనుసరించి సిద్ధిని పొందేటువంటిది అనుభవం. అలాగే ఈ అనుభవ జ్ఞానము పరబ్రహ్మమే. అంటే కేవలము ఆచరణ యోగ్యమైనటువంటి విజ్ఞానం ద్వారా సాధించుకున్న అనుభవ సిద్ధి ఏదైతే ఉంటుందో అదే పరబ్రహ్మ స్వరూపం. అంటే పూర్ణమైనటువంటి, సంపూర్ణంగా, పూర్తి స్థాయిలో దుఃఖాన్ని నశింపజేసుకోవడం, పూర్ణ దుఃఖరాహిత్యం. ఇక అక్కడ ఏముంటుంది? కేవలం వానికి ప్రాప్తించేది ఆనంద సమ్మేళనమే. ఇంకేమీ ఉండదు. దుఃఖము అనే దానికి అర్థమే తెలియదు. అంటే ఆ ఆనంద ప్రాప్తి, అనుభవ జ్ఞానము అనేటువంటిది అదే పరబ్రహ్మము. పరబ్రహ్మమే ఆనంద ప్రాప్తి అని చెబుతూ, అయితే ఈ అనుభవము పరబ్రహ్మము కాబట్టి, పూర్ణమైన దుఃఖరాహిత్యము కాబట్టి, ఆనంద ప్రాప్తి అనుభవము యొక్క జ్ఞానం వలననే, అంటే భగవత్తత్వానుభూతి వలననే కలుగుతుంది. కానీ మాటల చేత కానీ, మరి నోటితో చెప్పబడేటువంటి ఈ విద్యతో వస్తుంది, ఆ విద్యతో వస్తుంది, అనేక రకాలైనటువంటి తర్కమీమాంసము మొదలైనటువంటి విద్యల చేత అయితే కానే కాదు. కాబట్టి మనకు భగవద్గీతలో అనేక చోట్ల కూడా జ్ఞానముతో సహా విజ్ఞానము కూడా ఆర్జించాలి అనే కదా పరమాత్మ మనకు పదే పదే హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కేవలం జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన వానికి అనుభవం అనేటువంటిది గడించలేడు. దానిని అనుసరిస్తూ ఆచరించినప్పుడు మాత్రమే దాని యొక్క అనుభవ సిద్ధిని పొందగలుగుతాడు. అంటే తెలియబడటంతో సహా దాని యొక్క అనుభవాన్ని కూడా పొందాలి. ఆ పొందేటువంటి దానిని, అనుభవ సిద్ధిని సాధించాలి అనే భగవానుడు మనకు అనేక పర్యాయాలు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. అందుకే అశేషత అని చెప్పారు. అంటే జ్ఞానాన్ని, విజ్ఞానాలను కూడా సంపూర్ణంగా చెప్తూ ఉన్నాను. ఇంకా వాటిలో ఏ కొరవ లేదు, అసలేం మిగిలిలేదు. జ్ఞానం అంటే శాస్త్రం ద్వారా తెలియబడేటువంటి జ్ఞానం, కేవలము వ్యక్తమయ్యేటువంటి ఆ శబ్ద పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఒక ఇంకా స్థాయి అతిక్రమించి ఉన్నటువంటిది. అవ్యక్త పరబ్రహ్మమును చేరేటంత వరకు కూడా జ్ఞానము అంటే శాస్త్రములో తెలుపబడిన రీతి బ్రహ్మము ఈ విధంగా ఉంటుంది. ఈ బ్రహ్మమును ఈ విధంగా అనుసరించాలి. అంటే పాపాన్ని నశింపజేసుకోవాలి, పుణ్యకార్యాలు ఆచరించాలి, పుణ్యం జ్ఞానంగా మార్చుకోవాలి. జ్ఞానం ద్వారానే పరబ్రహ్మస్థితిని తెలుసుకుంటాం అనేటువంటి దానికి అనేక రకాలైనటువంటి యోగ్యతలు నిర్ణయించేదానికి శాస్త్రాలలో అనేక రకాలుగా వారి వారి యొక్క మాటల ప్రకారం, తెలివి ప్రకారం వచిస్తుంది శాస్త్రజ్ఞానం.
కానీ ఆ యొక్క అది కేవలము వ్యక్తీకరించేటువంటి శబ్ద పరబ్రహ్మాన్ని, వ్యక్త పరబ్రహ్మాన్ని మాత్రమే తెలియజేస్తుంది. కానీ సర్వము వ్యాపించి ఇంకొకటి లేనిది అయి, సమానమైనది కూడా లేనిది అయి, అద్వితీయమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ వస్తువును గురించి తెలియాలి అంటే అది అనుభవ జ్ఞానముతో కూడినటువంటి విజ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటిది, పూర్ణంగా దుఃఖరాహిత్యం చేసుకొని ఆనంద ప్రాప్తితో కూడినటువంటి అనుభవ జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే పరబ్రహ్మ స్వరూపం అని చెబుతూ, అది గనక తెలుసుకున్నట్లయితే ఆ అనుభవ జ్ఞానం వల్లనే కదా భగవంతుని యొక్క తత్వానుభూతి అనేటువంటిది కలుగుతుంది. అది వాచా విద్య చేత, నోటి మాటల చేత వచ్చేటువంటిదా? శాస్త్రాలలో తెలుసుకొని దైవం ఇంత గొప్పది అని ఎంత కీర్తిస్తే మాత్రం వస్తుందా? కాదు. వాడు ఆచరించాలి, అనుసరించాలి. అనుష్ఠాన వేదాంతం వేరు, వాచా వేదాంతం వేరు. అంటే అనుష్ఠాన ప్రక్రియ ఎప్పుడైనా అనుభవ సిద్ధిని గడించేటట్లు చేస్తుంది. వాచ అంటే పెక్కు శాస్త్రాలను గడించి వాని యొక్క పాండిత్యం నోటి మాటల వరకే సరిపోయేటట్లుగా ఉంటుంది. ఈ విధంగా ఇంకప్పుడు భగవానుడు ఈ విధంగా అశేషత ఇంకా ఏమీ కూడా జ్ఞానాన్ని గురించి, విజ్ఞానాన్ని గురించి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా వీటిలో ఏది కూడా మిగిలింది ఏదీ లేదు, కొరవ అనేది లేదు అని కదా తెలిసినట్లయింది. అయితే ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి అంటే అమానిత్వాది గుణాలు అని, విజ్ఞానం అంటే జ్ఞేయ వస్తువైనటువంటి పరబ్రహ్మము అని కూడా చెప్పవచ్చు. ఏ గుణాలు ఉండాలి అనేటువంటిది అమానిత్వాది గుణాలు. విజ్ఞానం అంటే ఆ గుణాలను కూడా ఆవలికి నెట్టివేసి కేవలం అనుష్ఠానము చేత అనుభవ సిద్ధిని పొంది జ్ఞేయమైనటువంటి పరబ్రహ్మ వస్తువును ప్రాప్తింపజేసుకోవడం అని కూడా చెప్పవచ్చు కదా. అంటే ఇప్పుడు జీవుడు తరించాలి అన్నప్పుడు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కూడా అంటే ముందు విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయతత్వం అనే ఏ విషయం, పారమార్థిక విషయాన్ని తెలిసి ఉండాలి. ఆ తెలిసి ఉన్నటువంటి దానిని ఆచరించి అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే జీవుడు తరిస్తాడు. ఆధ్యాత్మ విజ్ఞానం యొక్క మహిమ దానిని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇక సమస్తము తెలిసినట్లు అవుతుంది అని చెబుతూ, దేనినైతే తెలుసుకుంటే సమస్తము తెలియబడినట్లే అవుతుంది అంటే పరబ్రహ్మమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లయితే సమస్తము తెలియబడినదే అవుతుంది. కానీ ఇంకొకటి ఎప్పటికీ కూడా మిగిలి ఉండదు. అటువంటి పరమాత్మను గురించి తెలుసుకునేటువంటి వారు లోకంలో చాలా తక్కువ అని తెలియజేస్తూ, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుషులు ఉంటారు. దేనికి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మరి పయనించాలి అనుకునేటువంటి వారిలో ఏ ఒకానొకడు మాత్రమే పారమార్థిక స్థితికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నించే వారిలో కూడా అనేక మంది ఉంటే ఆ అనేక మందిలో కూడా ఏ ఒకానొకడు మాత్రమే నన్ను తెలుసుకుంటున్నాడు. అంటే ఇక్కడ చాలా కోటానుకోట్ల జనం ఉన్నప్పటికీ కూడా వారిలో పరమసత్యమైనటువంటి పావనమైన పదార్థాన్ని, సత్య వస్తువుని తెలుసుకోవాలి అని పవిత్రీకరించబడినటువంటి మనస్సు చేత ప్రయత్నం చేసేటువంటి వాడు అనేక కోట్ల మందిలో వాడు ఒకడే ఉంటాడు. ఆ ఒక్కడు లాంటి వాళ్ళు అక్కడక్కడ అనేక మంది ఉంటే ఆ అనేక మందిలో కూడా వాచా విద్యకు ఆవలికి నెట్టి అనుష్ఠానమైనటువంటి విషయాన్ని అనుసరించి అనుభవ సిద్ధిని పొంది ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవానికి తెలుసుకుంటూ ఉన్నాడు. అంటే అక్కడ తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంటే ఉండవచ్చు. ఆ కోరిక ఉన్న వాళ్ళలో ఏ ఒక్కడో ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసేవాళ్ళు అట్లాంటి కొంతమందిలో ఏ ఒక్కడో ప్రయత్న సిద్ధి అనేటువంటిది పొంది నన్ను తెలుసుకోగలుగుతూ ఉన్నాడు అనే చెబుతూ, అంటే ప్రపంచంలో మొత్తంలో కూడా అనేక కోట్ల మంది జనులు ఉన్నారు కదా. అంతమంది జనులు ఉన్నప్పటికీ కూడా అందులో ఆ కోటానుకోట్ల ప్రజలలో కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటువంటి వారు చాలా తక్కువ మంది.
ఈ భోగ సంబంధమైన ప్రాపంచిక సంబంధమైన విషయాల పట్ల ఆసక్తులై జీవితం అంతా అటువైపే మరలించుకొని పరమాత్మ తత్వం ఒకటి ఉన్నది అని తెలియనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఈ ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించి పరమాత్మతత్వం కోసం మోక్ష సిద్ధి కోసం ప్రయత్నించేటువంటి వారు చాలా తక్కువ మంది. అలా ప్రయత్నించేటువంటి వారిలో కూడా కొంతమంది మధ్యలోనే ఆటంకాలకు వెనుదీసి వెనక్కి తిరిగిపోతూ ఉంటారు. అట్లా ప్రయత్నించేటువంటి వారిలో కూడా కడతేరేవాడు అంటే తనను తాను ఉద్ధరించుకునేవాడు, భగవంతుని యొక్క అనుభూతిని పూర్ణంగా పొందేటువంటి వాడు ఏ ఒకానొకడు మాత్రమే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక అథ్లెట్స్ ఉంటారు, అంటే పరుగు పందెంలో పాల్గొనేటువంటి పార్టిసిపెంట్స్. సో వీళ్ళంతా కూడా మొదట బయలుదేరేటప్పుడు ఒక్క ప్రదేశం నుండి ఒక చిహ్నం ప్రకారం అందరూ ఒక్కసారిగా పరుగు ప్రారంభిస్తారు. అలా ప్రారంభించినప్పుడు మొట్టమొదట పరుగు పందెంలో మొదట బయలుదేరేటప్పుడు చాలామంది ఉంటారు. మధ్యలో కొంతమంది అంతా వేగాన్ని అందుకోలేక కొంతమంది నిలిచిపోతారు. పడిపోవడము, దెబ్బలు తగలడము, లేకపోతే నిలిచిపోవడము, పరిగెత్తలేకపోవడము, ఏదో ఒక విధంగా మధ్యలో కొందరు నిలిచిపోతారు. చిట్ట చివరకు ఏ ఒకరో ఇద్దరో గమ్యాన్ని చేరుకుంటారు. ఒకడు రన్నరు, ఒకడు విన్నరు. ఈ విధంగా అంటే ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి వారిలో మరి బయలుదేరేటప్పుడు అనేక మంది బయలుదేరారు కదా, మరి అందరూ గమ్యాన్ని చేరారా? చేరల. అందరూ గమ్యాన్ని చేరితే రన్నరు విన్నరు మాత్రమే ఎందుకు మిగులుతారు? అందరూ విన్నర్సే అవుతారు. ఇక అక్కడ పందెము అనేటువంటిది లేదు కదా. అలాగే ఇక్కడ చెట్టుకు అనేక పూలు పూస్తాయి, అందు చాలా వరకు రాలిపోతాయి, ఏ కొన్నో పిందెలుగా మారుతాయి. అవి కూడా పిందెలు కూడా చాలా రాలిపోతాయి, పసుపచ్చగా మారుతాయి, రాలిపోతాయి, కొద్దిగా మాత్రమే ఫలాలుగా ఏర్పడతాయి. అట్లాగే ఈ ముముక్షువుల విషయాలు కూడా ఎలాగంటే, ఈ ముముక్షువులు మోక్షము చెందాలి అనుకునేటువంటి వారి విషయంలో కూడా చాలామంది ఆధ్యాత్మ మార్గంలో మరి పయనించాలి అనుకుంటారు. భగవంతుని యందు కూడా భక్తి ఉదయించాలి అంటే కొన్ని జన్మల యొక్క సుకృతం ఉండాలి కదా. అంటే ఇక మాయా ప్రవాహంలో అనేకులు కొట్టుకొని పోతూ ఉంటే పుణ్యవశంగా ఏదో ఎక్కడో ఒక ధీరుడు మాత్రమే పరమాత్మతత్వాన్ని గురించి వెతుకుతాడు. నిరంతర ప్రయత్నము చేత ఆ యొక్క సాధనమునందు సఫలీకృతుడు అవుతూ ఉన్నాడు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.